చేయగలను. Thank you. Ladies and gentlemen, a very happy new year to you all. Today I'm going to do a bit of a stand-up comedy. There will be some references to different accents, cultures, dialects and some stereotypes. Please do not take it seriously. If you are upset, if you have any complaints, please keep it to yourself because I don't care. దేశ భాషలంటూ తెలుగు లెస్స అని చాలా మంది వినే ఉంటారు. ఇది ఎవరైనా వాక్యమో కూడా మీకు తెలుసు. శ్రీకృష్ణదేవరాయల అనే వాక్యం ఇది. అంటే తెలుగు భాష చాలా గొప్పది ఉన్న లాంగ్వేజెస్తో కూడా. అండ్ తెలుగు ఈస్ ద మోస్ట్ స్పోకెన్ ఆర్ ద సెకండ్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. బట్ ఇండియా కూడా కాదు, నెదర్లాండ్స్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అంతమంది ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు. 2008లో నేను ఇక్కడ ఫిలిప్స్కి వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మహా అంటే పట్టుకుని 10 మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఆఫీస్లో 2-3, సండే మార్కెట్కి వెళ్తే 3 కలిసేవాళ్ళు, వాళ్ళు తెలిసేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు వెళ్తే అక్కడ సగం మంది వాళ్ళు తెలుగు వాళ్ళు, ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ అంతా ఉంటారు. అదే ఇలా పోతూ 2050లో సండే మార్కెట్కి వెళితే అక్కడక్కడ డచ్ వాడు కనిపిస్తారు. ఇది ఫ్యాక్ట్. యాక్చువల్గా నేను యూకేలో ఉంటాను. యూకేలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వెల్లీ అని చాలా మంది ఉంటారు. వెల్లీకి వెళ్తే మీరు గుజరాత్ వెళ్ళాల్సిన పని లేదు. అక్కడికి వెళ్తే షాప్స్ బయట అంతా గుజరాత్లోనే మాట్లాడుతుంటారు. సౌత్ హాల్ ఉంది. సౌత్ హాల్కి వెళ్తే అక్కడ అంతా పంజాబీస్, అమృత్సర్ వెళ్ళినట్టుగా ఉంటుంది. ఈస్టర్న్ వెళ్తే చెన్నై లేదా ఆంధ్రప్రదేశ్ వెళ్ళినట్టుగా ఉంటుంది. సో ఇలాగా తెలుగు వాళ్ళు బై 2050 నెదర్లాండ్స్లో తెలుగు వాళ్ళు ఇంతమంది రావడం, వేసరికి రావడము, పోవడము, బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్కి ఫ్లైట్స్ కూడా. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఐండోవర్, న్యూట్రెక్, ఆమ్స్టర్డామ్ నుంచి హైదరాబాద్కి, విజయవాడకి, గుంటూరుకి, రాజమండ్రి, చెన్నై, నెల్లూరు, కర్నూలు, రకరకాల స్టేట్స్కి అన్నిటికీ ఫ్లైట్స్ వేసేస్తూ ఉంటారు. తర్వాత మీకు అందరికీ తెలిసిందే, ఫ్లైట్స్లో బోర్డ్ చేయగానే సేఫ్టీ బ్రీఫింగ్ ఉంటుంది. లెట్స్ సే KLM ఎయిర్లైన్స్ ఆర్ KLM ఎయిర్లైన్స్ విచ్ ఎవర్ యూ టేక్, ఫస్ట్ మీకు ఇంగ్లీష్లో అనౌన్స్ చేస్తారు సేఫ్టీ బ్రీఫింగ్, డచ్లో కూడా చేస్తారు. ఆ తర్వాత తెలుగులో చేయాలని చెప్పేసి మనకు ఐడియా వస్తుంది. చాలా తెలుగులో ఉన్నారు కదండి, దీనికి స్క్రిప్ట్ కావాలి. ఇది మామూలుగా ప్రతి ఒక్క కంపెనీలో తెలుగు కూడా వర్క్ చేస్తూ ఉంటారు, ఎవరో వెళ్ళే ఉంటారు. ఆ ఎయిర్లైన్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళు మన శ్రీని, వరద, అరుణ్ వెంకట్, అంబరు వీళ్ళందరూ కలిసి ఒక స్క్రిప్ట్ అడిగారు. వాళ్ళు బాగా తెలియని వాళ్ళు కొంచెం స్క్రిప్ట్ కంట్రీ టైప్లో రాశారు. కంట్రీ స్క్రిప్ట్ అంటే 1980లో కొన్ని తెలుగు సినిమాలు వచ్చాయి, అన్ని డబుల్ మీనింగ్, అలాంటి స్క్రిప్ట్ రాసిచ్చారు. సో డచ్ వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ ఇన్ఫ్లైట్ సేఫ్టీ బ్రీఫింగ్, అది కూడా చేసి చూపిస్తాం. అందరికీ సుస్వాగతం. మన విమానం నంబరు 420. మన కెప్టెన్ పేరు వీర వెంకటరాజు. మన ప్రయాణము సుమారుగా 10 గంటలు. మీ ప్రయాణము సుఖంగా జరగాలంటే ఆశిస్తున్నాను. మీ రక్షణ కొరకు సీట్ బెల్ట్ గట్టిగా గుంజి కట్టండి. ఫ్లైట్ ఖాళీలో లేచినప్పుడు మాత్రము విప్పద్దు సీట్ బెల్ట్ని. సీట్ బెల్ట్ లైట్ ఆఫ్ అయిన తర్వాత లూజ్ చేసుకోండి, ఆ తర్వాత విప్పండి. ఫ్లైట్ కిందికి వండినప్పుడు మళ్ళీ బెల్ట్ వేసుకోండి. లూజ్ అయిపోతే గట్టిగా గుంజి కట్టుకోండి. క్యాబిన్లో ప్రెషర్ తక్కువ ఖాళీ ఆడకపోతే ఆక్సిజన్ బ్యాగులు కిందికి ఫెయిల్ అవుతాయి. దాన్ని లాగి నోట్లో పెట్టుకోండి. బయటికి రాకుండా రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోండి. ముందు మీది నోట్లో పెట్టుకోండి గ్యాస్ మాస్క్, తర్వాత పక్కవాడి నోట్లో పెట్టండి. అంతేకాని ముందు వాడి నోట్లో పెట్టి తర్వాత వీడి నోట్లో పెట్టుకోదు ఆక్సిజన్ మాస్క్. మా క్రూ మెంబర్ వచ్చి చెప్పేదాకా నోట్లోనే పెట్టుకోండి. ఈ ఫల ఫుడ్లో గోంగూర పచ్చడి, ఆవకాయ, చారు, అన్నము, మిఠాయిలలో జిలేబీ,
యాలరీలు కూడా ఉన్నాయి. మీకు ఉచితంగా మందు ఇస్తారు. మందు కొట్టి నిద్రపోండి, కానీ ఖటే పురుగులు కొట్టి పక్కన డిస్టర్బ్ చేయదు. ఈ విమానంలో 6 మరుగుదొడ్లు ఉన్నాయి. 3 పొడి పైపున 3 ఫెడమ పైపున ఉన్నాయి. దయచేసి షెంపులు గ్లాసులు లోపలికి తీసుకువెళ్ళండి. కాగితాలే వాడండి. మా విమానంలో తెలుగు జనాలు ప్రయాణం చేస్తున్నందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. తెలుగు జనాల కొరకు మా విమానంలో ఇప్పుడు నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ కాకుండా రాయమండ్రి, ఫియైవాడ, గుంటూరు, మహబూబ్ నగర్, రాయలసీమ, చిత్తూరు, యాడ్చర్ల కూడా ఉన్నాయి. యాక్సెంట్స్, డైలెక్ట్స్ అవి తీసుకుంటే తప్పదు నవ్వించడానికి. వేరే ఉద్దేశం ఏమీ కాదు. డచ్ వాళ్ళే కాదు, మా తెలుగు వాళ్ళు ఈ సెకండ్ జనరేషన్ ఈ పిల్లలు వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళ యాక్సెంట్ కూడా అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలు యూకేలో పుట్టి పెరిగారు. నేను నెదర్లాండ్స్లో పనిచేసినప్పుడు మండే టు ఫ్రైడే ఇక్కడ వర్క్ చేసి నేను యూకేకి వెళ్ళేవాడిని. వాళ్ళు అడిగేవాళ్ళు, డాడీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇంగ్లీష్ అయితే వాళ్ళు కమ్మని ఫ్రైడే అంటే, డాడీ నువ్వు ఫ్రైడే మీద వస్తున్నావా? లేదు, మీద కాదు కింద కాదు, ఫ్రైడే రోజు వస్తుంది. సో అలాగా డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసుకుంటుంది సార్. సో ఆ సేమ్ యాక్సెంట్ డచ్లో ఉంటే మన ఇండియన్ పిల్లలు పెద్దలైపోయి డచ్ నేర్చుకుంటూ వాళ్ళ పెళ్లి చూపులు జరుగుతాయి. వరద వాళ్ళ అమ్మాయి, సిరి వాళ్ళ అమ్మాయి పెళ్ళైన తర్వాత పెళ్లి చూపులు అవుతాయి. పెళ్లి చూపులు అనగానే ఆ అమ్మాయి తల్లి వాళ్ళ కూతుర్ని బాగా మేకప్ వేసి అదేసి కొంచెం డబుల్ ట్రిపుల్ మసాలా వేసి చెప్తూ ఉంటారు. మా అమ్మాయికి నాట్యాలు, నృత్యాలు చాలా బాగా వచ్చండి, సంగీతము, సాహిత్యము కనుక సరిసాటి ఇలా చెప్తూ ఉంటారు. ఆ పెళ్లి కొడుకు తరపున అబ్బాయి వాళ్ళ తండ్రికి, అమ్మ అన్నమాచరి గీతం అంటే నాకు చాలా ఇష్టం, ఒకసారి పాడమ్మా అంటే ఆ అమ్మాయి అంటుంది, ఎందుకమ్మా చెప్పావు, నాకు అవన్నీ రావు కదా తెలుగు పాటలు, ఎందుకన్నా చెప్పాను, నువ్వేం భయపడకు, బుక్ ఉంది, బుక్ తీసి ఈ పాట పాడని ఒక బుక్లో పేజ్ తీసిస్తాను, కానీ అది ఎలా రావడం తెలియదమ్మా అంటే, అదెందుకు రోజు మీ డాడీ వింటారు కదమ్మా సీడీలో, అదే పాట అయింది, సరే అమ్మ పాడతాను అని ఇలా ఆ అమ్మాయి పాడుతుంది అన్నమాచరి కీర్తన. యో అచ్యుతానంద యో యో ముకుంద రామ పామానంద రామ గోవింద యో యో అనగానే పిల్లవాడు यो यो हरि सिंह मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के लुंगी डांस लुंगी डांस लुंगी डांस लुंगी डांस అని లుంగికి చెరికి పడలేకపోయింది. సో అలాగా యాక్సెంట్ ఈ విధంగా ఉంటుంది. అదే 2050లో ఈ పిల్లలకు పెళ్ళి అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయి మనం ఏం చేస్తాము, రిటైర్ అయిపోతాము, ఇదే వరల్డ్ కప్, మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అందరు మనం టీవీ ముందు చూసుకుంటూ ఉంటాము. కానీ పాపం మన శివరామ్ అతను ఉగాది అప్పుడు కూడా చేయాలని ఇప్పుడు బయట బిజీ ఉంటాడు. ఇది ఫ్యాక్ట్. 2011లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతున్నప్పుడు మేమంతా బిజీగా చూస్తుంటే పాపం రామ్ లేదంటే నేను రానండి, నేను ఏర్పాట్లు చేసుకోవాలండి అని పెట్టింటాడు. సో సేమ్ సిచ్యువేషన్. కాకపోతే రాము బయట నుంచి స్టోర్ కొనుక్కున్నామని ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేయగానే ఈ సెకండ్ జనరేషన్ పిల్లలు వాళ్ళు ఎత్తేసి ఫోన్ ఎక్కగానే అలా స్కూల్ అంటారు. రాముకు మంచి గాడిద గుడ్డు స్కోర్ చెప్పమ్మా అంటారు. అనగా రేపు అమ్మా చెప్తే స్కోర్ 283 ఇంగ్లీష్లో చెప్పమ్మా, 280 from the loss of 3 wickets. ఓకే. సో ఆడేది ఎవరమ్మా అంటే అజింక్య రహానే. ఎవరమ్మా? అజింక్య రహానే, అదే అజింక్య రహానే. సరే పాటలు ఎవరు అంటే నాన్ స్ట్రైకర్ ఎవరు అంటే యడయ్య. యాదయ్యనా? యాదయ్యమ్మా యడయ్య. ఓహో జడేజానా? ఓహో అలాగా. సరే రామ్కి ఫోన్ చేసినప్పుడు మీ అమ్మాయి ఫోన్ చేసేసింది. వాళ్ళు అంటారు ఎవరమ్మా ఫోన్ చేసింది అంటే యహన్ అంకుల్ ఫోన్ చేశారు. పేరు అంటే మర్చిపోయింది, ఏ జగన్కి యహన్ అంకుల్. సో ఈ రీజనల్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ యాక్సెంట్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. నాట్ ఓన్లీ డచ్ కానీ ఓన్లీ ఈవెన్ మనకు ఇండియన్స్ కూడా
మనం ఏదైనా ఆలోచించినా ఫస్ట్ తెలుగులో ఆలోచించి తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాము. ఓకే, సో అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే డచ్ వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడకపోతే మనం పనులైతే రాదనుకుంటాం. అదే మన ఇండియాలో ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడేదంటే నా పని నుంచి హిందీ చూస్తాం, నేను చదువుకున్నామో లేదా అని చెప్పేసి. సరే తమిళ రాదంటే బహుశా తమిళ్ రాదులే, తెలుగు రాదులే అంటే ఇంగ్లీష్ రావడానే ఏదో చదువు రాని వాళ్ళని చూస్తారు. మీ అందరూ తెలుసు విలేజెస్లో ఇండియాలో స్కూలింగ్ అంతా తెలుగు మీడియము లేదా తమిళ్ మీడియం, కన్నడ మీడియం ఏదో ఉంటుంది. కాలేజ్ వెళ్ళగానే